జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా జాతీయ గీతం పాడి మన తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ వైద్యుడు రాజేశ్వర్ మాట్లాడుతూ మన స్వాతంత్ర దినోత్సవం రావడం చాలా సంతోషంగా ఉంది. అందరూ మహానుభావులు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన రోజు. నైజాం రజాకారులకు వ్యతిరేకంగా కోట్లాడి తెచ్చుకున్న ఈ రోజు తెలంగాణ వీరుల బలిదానాల ఫలితంగా నిజాం నిరంకుశ పాలనకు సర్దార్ పటేల్ దృఢ సంకల్పంతో నేతృత్వంలో భారత మిలిటరీ ధైర్యం తహతనాలతో ఎందరో తెలంగాణ ప్రజల పోరాటం తెలంగాణ విమోచన పొందిన వాయువులు పిలిచిన రోజు. సెప్టెంబర్ 17 దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరిశుభ్రంగా సాధించే పనిని నేను స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబం, మా వీధి, మా గ్రామం మరియు నేను పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే దేశాలు ఆ విధంగా ఉండడానికి ఆ దేశ ప్రజలు పరిసరాలకు అపరిశుభ్రం చేయరు, ఇతరులను చేయనివ్వరు అని నేను నమ్ముతున్నాను. దృఢ నమ్మకంతో ఈ స్వచ్ఛ భారత్ సందేశాన్ని వీధి వీధిన గ్రామ గ్రామాన అంతటా ప్రచారం చేస్తాను. నేను ఇప్పుడు తీసుకున్న ప్రతిజ్ఞ మరో 100 మంది ప్రజలు తీసుకునేలా ప్రోత్సహిస్తాను. వారు కూడా చాలా 100 గంటలు స్వచ్ఛత కోసం కేటాయించేలా ప్రయత్నిస్తాను. స్వచ్ఛత వైపు నేను చేసే ప్రతి అడుగు భారతదేశాన్ని స్వచ్ఛందంగా ఉండటానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. పరిపాలన దినోత్సవ సందర్భంగా మన ప్రియతమైన దేశ ఆలోచన మేరకు ఈరోజు జెండా వందనం జరిగింది. నిధుల్లో జరుపుకుంటున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఇండియన్ యూనియన్లో కలగకుండా ఉన్నప్పుడు నైజాం ప్రభువు వ్యతిరేకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఆపరేషన్ పోలో సహాయంతో తెలంగాణను ఇండియన్ యూనియన్లో కల్పించిన దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ స్వపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.